హైకోర్టులోనే తేల్చుకోండి. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. అగో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతట. ముగ్గురు నోళ్ళు కూడా వేయచ్చు నామినేషన్. అయినా మనకు పిల్లలు లేరు జల్లలు లేరు, మనం ఎత్తే ఎట్లుంటుంది నామినేషన్? వానికి పిల్లలు లేరు జల్లలు లేరు, వాడు ఉంటిగాడరా, ఊరికి ఏదైనా మంచి చేస్తాడని ఊరందరూ నన్నే గెలిపిస్తారు. ఈసారి నామినేషన్ వేసుడు గ్యారంటీ. సర్పంచ్ని అయితే నేను ఈ ఊళ్ళే. రత్నాకర్ ఉన్నాడా ఇంటికాడ? పేపర్ చదువుతాను మంచిగా. రష్యా చమురుపై మళ్ళీ మంటలు, కొనుగోలు ఆపేస్తామని మోదీ నాకు హామీ ఇచ్చారు. రత్నాకరు దా కూర్చో, ఏం పని చేస్తాను? ఏం చెప్తాను? ఇగో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతట. ఇక మనకు పిల్ల జిల్లా సర్పంచ్ వేసుడే, మనం ఈసారి గెలుచుడే, ఇంకోసారికి ఎమ్మెల్యే అవుతాం. మంచిగా నరేంద్ర మోడీ వాజ్పేయి అంత గొప్ప గొప్ప నాయకులం అవుతాం మనం. ఎరికేనా? సరే ఎత్తి కానీ చిన్న పని ఉండి వచ్చిన చెప్పరాదు. ఏం పని? ఒక 2,000 రూపాయలు కావాలి, అర్జెంట్ అవసరం ఉన్నాయి, ఉంటే రాదు కానీ పోవాడు చేయ. ఎవ్వరు వచ్చి పైసలు అడుగుల్లి, ఎవ్వరు వచ్చి పైసలు అడుగుల్లి. ఏడున్నా ఇంట్లో ఏమన్నా షెట్కి ఇట్లా పెట్టినా నేనే ఆ రాజీనామాకు 2,000 ఇవ్వాలి. ఓ పొట్టు తిడుతుంది. ఆ వాడ ఓని భయం ఉన్నది నాకు. ఇక నువ్వు వచ్చి 2,000 అడగబడితే నాకున్న అప్పులు సరిపోతలేవు అన్నట్టు. నేను కూడా రజనీకి ఇవ్వాలి, 5,000 రూపాయలు ఇవ్వాలి. ఊరికే స్వాగతం తోలుతుంది. ఆయన అయితే ఊరికే వచ్చి ఇజ్జత్ చేసినట్టు అడుగుతాడు. ఆయన కూడా తోలుతుందా? నేను కూడా ఇవ్వాలన్నా పైసలు చల్లకుండా. పైసలు ఇద్దామంటే పైసలు లేవా, ఏదైనా పని చేసి తెరుపుదామంటే శాతం అయితే లేదే. వయసు మీద పడితేనే ఉండే. ఏం చేయాలనో ఏమో తూత్తలేదా నాకు శంకరి. నిజమే రత్నాకరు, సూత్తుమంటసరికి ముసలిం అయితే కాలం కళ్ళు మూసేసరికి మొత్తం కాలం అంతా గడిచిపోయా. నీకు పెళ్లి పేరంటం లేకపోయా, నాకు పెళ్లి పేరంటం లేకపోయా. ఏం చేద్దామే మనం? ఇక మన కోసం ఏం చేద్దామంటే ఏం చెప్పాలి శంకరి? నా బాధ ఇగో మతిలో పెట్టుకో. ఎవరో చెప్పద్దు, ఒక ముచ్చట చెప్తా నీతోటి. ఏంటిది అది? అప్పుడు నాకు 18 ఏళ్ళు ఉంటాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమించిండే. అమ్మాయి ఎట్లుండేది? సూపర్ కుందన గుమ్మన్నట్టుండేది, మస్తు అందంగా ఉండేదే ఆ అమ్మాయికి. ఆమెను ప్రేమించిన. ఇక ఆమె కూడా నేనంటే మస్తు ప్రాణం ఉండే. ఇక పెళ్లి చేసుకుందాం అనేసరికి వాళ్ళ ఇంట్లో ఏమైందో ఏం ఖర్చు తెలియదు, అమ్మాయికి పెళ్లి చేసింది. ఓ రామచంద్ర, ఈ అమ్మాయికి పెళ్లి చేసినాక నేను ఊళ్ళుండి ఏం చేయాలని నేను బొంబాయి మొక్కన పోయినా. నేను వచ్చేసరికి అమ్మాయికి పిల్లలు, ఇల్లు, కథ, కార్ఖానా అంత మంచిగా సంవత్సరం దొరికిపోయి ఉన్నది. నేనే ఆగమైపోయినా మధ్యలో. ఒక అసొంటి బాధ ఉండే నాకు. ఎప్పుడు చెప్పలే మరి ముచ్చట నువ్వు? ఏమో అని చెప్పుకుంటారే, ఇట్లా అని చెప్పలేం కదా. ఆ పిల్లని తలుచుకుంటుంటే రోజులన్నీ గడిచిపోయినాయి. ఆయన ఆ రోజులే వేరు. చెట్టా పట్టలు వేసుకొని తిరుగుడు, కథ, కార్ఖానా మంచిగా అనిపించేది, మధురంగా ఉండేది. సరే నా సంగతి అంటే ఇట్లయింది, కానీ నీ సంగతి ఏందే మరి పెళ్లి చేసుకోపోతే శంకరి? నా ముచ్చట నేను నీకు ఎప్పుడు చెప్పలే కానీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించిన. అప్పుడు దాదాపు నా వయసు 17-18 సంవత్సరాలు కావచ్చు. నేనంటే నాకు చాలా ఇష్టం, ఆమె అంటే నాకు చాలా ఇష్టం. పూలు మస్తు ఇష్టపడేది. ఆమె కూడా చూస్తే మంచి అందంగా ఉండేది. అబ్బా, ఆమె అందము, ఆమె చందము, ఆమె జడైతే ఇంత బారుడు పొడుగుండేది. ఆమె నడతంటే ఆ జడను చూస్తే నా పానం అంతా గిలా గిలా కొట్టుకునేది. ఆ జడల్ని పువ్వులు పెట్టపోయాను. ఎక్కడనే జడలు పూలు పెడతాసరికి వాళ్ళ అయిపోయి లేచిండు, ఇలా కొట్టిండు, కథం అయిపోయింది. లేకుంటే నీకు ఇచ్చి చేస్తాను అనుకుంటున్నా. వచ్చిండే అందగాడని. ఏం చేయమంటావు రత్నాకరు? నా బతుకు జడ లేకుండా అయిపోయింది, పూలు లేకుండా అయిపోయింది. ఉన్న జీవితం అంతా గడిచిపోయా. పెయిన్ లేదు, పేరంటాం లేదు. అయినా ఇప్పుడు పండుగల పబ్బాలకు వచ్చినప్పుడల్లా దూరం నుంచి చూసినా చూస్తా అంటది. ఆమె అక్కడ నుంచి చూసిన అవుతుంది, నేను ఇక్కడ నుంచి చూసిన అవుతా. అట్లా ఇట్లా అంటే బట్టిగా నీకన్నా పని వెళ్ళిపోతుంది, కానీ మా పుల్ల చూసినప్పుడు అయితే కరెంట్ షాట్ వచ్చినట్టయితే నాకు. అయినా మనం మరి పెళ్లి పేడాకులు ఇక్కడ గిట్లే ఉందామనే ఓ సంబంధం చూడరు. అదేంటన్నా నాకు? ఎవరకు? నాకు. నీకా? నీకు ఈ వయసుకి పిల్లని వెళ్తారు రత్నాకరు. ఆ తెల్ల జుట్టు, ఆ పొట్ట, ఊకవే ఎవరికని చెప్తే నవ్వుతారు. పూర ముసలి నానే ఓ ఇంటికి నల్లగానే ఉండే పూర అధ్వానం చెప్తావు. నీ గురించి నీకు అర్థమైతే నీకు ఎవరి పిల్లల్ని సపడేకో అడిగే వెళ్ళానా? ఇంకా మళ్ళీ ఇట్లా చెప్పావు అయితే కానీ ఏమన్నా పిల్లలు నాకు చూడు. అబ్బా నీకా? పిల్లాడు వయసు పిల్లాడు, నీకోసం లైన్లు కడతాడు కానీ ఆడ. అయ్యో నాకేమైంది? ఏం కాలే. ఇంత ఇదేంటి బాగా నడిపా ఇది తెల్లగా అది. ఇక అది కాదు, మనకు పెళ్లిళ్ళు కావు, పేరెంటలు కాదు, కానీ మనం ఊరికి సేవ చేసే. కానీ నా జీవితంలో అయితే నాకు మంచి సోబతి కానీ దొరికినవాను. మన ఇద్దరు సోబతి అయితే కలకాలం ఇట్టే కలిసి ఉందాం. విన్నావా? మన సోబతికి ఏంది రత్నాకర్? ఊరు మొత్తం చెప్పుకుంటారు మన ఇద్దరు సోబతి గురించి. ఇగో నీ ముచ్చట్లు నాకెరుగా, నా ముచ్చట్లు నీకెరుగా. నువ్వు నీ మతిలో పెట్టుకో, నా మతిలో పెట్టుకుంటా. మన ఇద్దరం చచ్చేంత వరకు కలిసి ఉందాం. సరే ఓకే? సరే సరే పో. ఇక పైసలు లేవా? లేవు. ఇంటే నీకేనా? సరే ఎవరు అడుకుంటా బయట అడుగు, అడిగి ఇలా తీసుకుంటా.
సరే నేను మొత్తం ముసలి నా పర్సు పొలవాడట నాకు పిల్లలు దొరుకుదట నాకే దొరకదట ఎప్పుడేబో ఒక్క ఇంటికి పోయినా కూడా ఒక్కడు పైసలు ఇస్తలేడు. ఇదో నన్ను పంపిస్తాను, అది పోయి అడగచ్చు కదా. ఎవడిత్తలేడా ₹1. అగో వచ్చినావు సపరేట్గానే కూర్చున్నావు. పైసలు అడగచ్చినావా? పైసలా ఎంతకని తిరగాలి? ఆ శంకరోళ్ళ ఇంటికి పోయినా ఓ అర్ధ గంటకి ఇత్త పో అంటాడు ఆయన. రత్నాకరోళ్ళ ఇంటి మొక్కన పోదాం అనుకున్నా కానీ ఆయన కుక్కలకి కోరుతాడు. ఈ ఇంటి పోతే నా ఇచ్చేది పోతుంది సపరేట్ గిట్టే వచ్చినాయి. ఇక అగో మరి ఇప్పుడు అర్ధగంటకి ఇస్తా అన్న ఆయన అర్ధగంటకు తెచ్చిస్తాడా? గట్లనే చేస్తాడు. నువ్వు నిలబడి గట్టిగా పైసలు అని మాట్లాడక ఎడ్డి ముఖం వేసుకొని ఊకుంటే ఎవరు ఇస్తారు? నీకు చెప్తే అర్థం కాదు. నేను ఏమన్నా నానే వాళ్ళకి పైసలు ₹1 ఎక్కువ వస్తుందని వాళ్ళకి ఇత్తివి. ఇప్పుడు వాళ్ళు ఓ తిప్పించుకోబట్టే ఇంటి మొఖాన కుక్కలని ఇత్తాలా? వాళ్ళకి ఏమన్నా పిల్లలు ఉన్నారా పిల్ల ఉన్నదా? అడ్డమైన వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు నన్ను గోసపుచ్చుకుంటాను. అట్లనా? మరి మనకు ఆపత్తు ఉన్నది, అక్కెరు ఉన్నది, ఎవరు ఇస్తారన్న ఆలోచన అయితే ఉండదు. వాళ్ళు లేవనగానే ఎడ్డి మొహం వేసుకొని ఇంటికి వస్తావు. ఇంకేం చేయాలి? ఆ శంకర్ కు దండం పెడితే ఇయ్యా అని చెప్పిన నేను. ఓ అర్ధగంటకు తెచ్చితో పో అన్నాడు. ఇంకేం చేయాలి? అర్ధగంట బదిలాడన్నా? రామా గింత గింత ఎడ్డి పుట్టుబడి పుడితే ఎట్లా? దండం పెడతారు ఎవరన్నా మన పైసలు మనకు అక్కరవడానికి? మరి ఏం చేయాలి? ఇంకా లొల్లి పెట్టన్నా? లొల్లి పెట్టాలి. నా పైసలకు మారేయని అడిగి పోయి మాట్లాడాలి. నాకు ఇలా సిట్టులు కట్టాలని ఒర్రాలే. సిగ్గులుండయి ఎవరికి, కొద్దిగా బుద్ధులుండయి, ఏముండయి. అడకపోతారు. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏం రేషం లేకుంటుంటారు. ఎవరు తిడతావు నువ్వు? ఎవరు ఎందుకు తిడతా? నిన్న తిడతా. అయితే ఏమన్నా తిడతావా? తిట్టపోతే నువ్వు ఎందుకు తీసుకుపోయినా? నా దగ్గర పైసలు ఆపత ఉన్నది బిడ్డ. నాకు ఇప్పుడు అర్జెంట్ గా 10,000 కావాలంటే నా మొగన్ కెరక లేకుండా ఇచ్చిన. ఇప్పుడు నా మొగన్ నీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చిండు? నువ్వు అర్ధగంట అంటున్నమాట. అరే మంచిదానివే ఉన్నావు. నీ పైసల కోసమే మా దోస్తు రత్నాకర్ దగ్గర పోయి ఇవ్వరాక ఆయన ఇవ్వన్నాడు. ఇంకొకటికి పోతాన్నా అడకొచ్చినకి ఇస్తుంది రాదు. అట్లనా? ఎన్నిసార్లు చెప్తావు ఇట్లా? రేపొత్తే మాపత్తే రేపంటావు, పొద్దుగాలైతే పొద్దుగంటావు. ఇసోటి పొద్దుగాల పొద్దుకులు ఎన్ని పోయినాయి? ఇప్పుడు నా మొగని పంపిస్తే అర్ధగంట అన్నమాట. ఇసోటి అర్ధగంటలు ఎన్ని పోవాలి? అబ్బో గీ రేషంకి ఏం తక్కువ లేదు. గీ రేషన్ ఉన్నట్టు పైసలు మారేయాలి. పొద్దున గీట వరకు నీ పైసలు నీకు తీసుకొచ్చాడు పడేస్తా. నువ్వు ఏ ఒక్క తక్కువ మాట్లాడక అసలుకే. పైసలు రేపు పొద్దున మారేకపోతే ఇజ్జత్ ఇస్తా ఇంటి ముందుకు వచ్చి. అన్నా మంచిదాని ఉన్నావు గయ్యాలి దానివి. పైసలు అడిగేసరికి గయ్యాలది. ఇక మీరు ఎప్పుడితే అప్పుడే నా మొగన్ లెక్క ఎడ్డి ముఖం వేసుకొని వస్తే మంచిది కదా. అయ్యో నీకే బరువు అవుతుంది. నేను లొల్లి పెడితే పైసలు వస్తాయా? అయితే కొంచెం అన్నం వేసుకురా, ఆకలి అవుతుంది. పొద్దుగాల అన్నంగా వేనా గవరైతుంది. అన్నం లేదు సున్నం లేదు, నువ్వు పైసలు అడకొచ్చేదాకా. అన్నం లేదు సున్నం లేదు, పైసలు అడకొచ్చేదాకా. ఎవరు పైసలు ఇవ్వడు, నువ్వు నాకు అన్నం పెట్టు. ఇట్టనే చంపు నన్ను. నీతోని వర్షపడేది నాకు. ఇక రాజినావా? ఉన్నావా? కూర్చో. అయ్యో సాగత ఎటువంటి బిడ్డ లేడు. ఉల్లి మొక్కను వేయండి. ఊళ్ళో మకాన వేయండా? తిన్నావా? తిన్నా. ఏం కూర? కూర ఏం లేదు, వంకాయలు ఉంటే 4 కోసేసిన. తిన్నావా? నువ్వేం కూర? నాదా వాటి చేపల కూర. ఏమా బిడ్డగా కూలికి వచ్చిన పైసలు ఇవ్వకపోతే? అబ్బా లచ్చవా, ఇంట్లో ₹1 లేదే. ఉన్న పైసలు మొన్న 10-15 రోజులు అవుతుంది కావచ్చు. కూళ్ళు వంచామని 10,000 పక్క పెడితే శంకర్ మోలేడా ఆయన తచ్చిండు. బిడ్డ నాకు అక్కరున్నాయి, ఆపతున్నాయి, ₹10,000 కావాలి, అర్జెంట్ అన్నాడు. మా మరి కూళ్ళు వంచండి మరి నాకు చెప్పని ఇస్తామంటే గంట లోపల ఇస్తా అన్నాడు. ఇప్పటికి 10 రోజులు దాటిందే లచ్చవా. 10,000 తీసుకున్నాడు. ఆ రత్నాకర్ చిన్నబాబుకి ఇచ్చిన. ఆయన ఇచ్చులేదు. వాళ్ళ ఇండ్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతాడు మనవాడు. ఇగిత్తా అంటాడు. రూపాయి తెలియడు. ఇలా పొద్దుగా దమ్ము మనవాడికి నాకు లొల్లి అయింది. వెనకట శాస్త్రం తప్ప చెప్పిండా? ఇచ్చుకున్నోంది అనాద్దిగా, ఆ ముచ్చట అనాద్ది. కానీ ఇక వాళ్ళకి ఎట్లా అని ఇచ్చినావు నువ్వు? ఎవరికన్నా పెళ్లిళ్ళు పేరంటం అయిందా? వాళ్ళకు రూపాయి పుట్టనిత్తలేరు వాళ్ళు. నువ్వు ఎడ్డిదానివయ్యే ఇచ్చినావు. ఏమో లచ్చవా, బిడ్డ ఆపతి అని అనే వరకు పుసుక్కున తీసుకుపోయి ₹10,000 చేతిలో పెట్టిన. ఇంత గతి ఎత్తారు. ఏం చేయాలి? ₹1 కూలలో వంచలే. కూలోళ్ళు అందరు ఇంటి ముందుకు వచ్చి పైసలు అడుగుతారు. గట్ల కాదు కానీ ఇక తిరుపతి దేవుని ఉండిలేసుకున్నట్టే వాళ్ళు. తిరుపతి ఉండిలేసినట్టు నేను ఎందుకు కూకుంటానే? ఇడిచిపెడతానా? ఇంటికి 10 సార్లు తిరిగానే ఇజ్జత్ తీసి నా పైసల్ని వసూలు చేసుకుంటా. ఎందులో వచ్చావా? ₹10,000. నేను ఇప్పుడు కూలేం మంచాలని నన్ను కొట్టినా కొడతాడు ఇక ఈ ఎడ్డి మొక్కపోడు. చూద్దాం తీ. అంతే అంటవా?
ఆ? ఏరు లంగలు కాదు వాళ్ళు. ఛీ, ఏం చేయాలి? నువ్వెటు పోయేస్తున్నావు? నేను గవసలో ఇంటి పోయిన బిడ్డ. ఎందుకు లచ్చవా? ఈ కాళ్ళకడాలు బాగా పిట్ట అయినాయి. పిట్ట అయితే వదలు చేసుకుంటుంది కానీ అని పోయినా. ఓ కాలుకు వదలలేకపోతే తడతడ అంటది లచ్చవా మరి. గట్లానే పోయిన బిడ్డ, గోస అవుతుంది. గందికే పోయినా. ఇంకే నీ పని ఏం తీయాలచ్చవా? మంచిగా మొన్న షైన్ చేయించుకున్నావు, కడాలు చేయించినావు, ఓటని కూడా చేపిస్తూనే ఉన్నావు బంగారం. ఇక గిట్ల నీ వాళ్ళు ఇస్తే వాడు వాటికి ఎగబెడతాను. ఎవరికి ఇస్తలేను. సప్పుడు రూపాయి కుప్పెత్తానా. అంతే, మంచి పని చేస్తాను. మరి లేకపోతే ఏంది? ఎందుకు మొన్న వేసింది 2 తులాలు కదా? 2 తులాలు. అది మా పెద్ద బిడ్డకు. అది మీ పెద్ద బిడ్డకిస్తావా? ఇక అందరకం వచ్చిర్రు. ఇప్పుడు పండుగ వచ్చిల్లా? వచ్చిర్రు. మీ మనవరాలు వచ్చిందా? మా మనవరాలు సుతం వచ్చింది. మీ బిడ్డలు పిల్లలు అందరూ? గాపోళ్ళకనే ఇంకో తులం పెట్టి చేపిస్తాను. ఉంటా ధరలు బాగా ఎక్కుతాయి. ఇప్పుడు ఆ పుల్లకు సైన్ చేపిస్తావా? చేపిస్తాను. నీ లెక్క నేను కూడా పైసా గుప్పేసుకొని ఏదైనా ఈ సమయంతో పావులతో చేయించుకునే ముసొంటి వాళ్ళకి ఇస్తే ఒక్కడు తిరిగి ఇస్తలేడు కాదు లచ్చవా? ఏం లేదు, మందికి ఏం లేదు. ఏం లేదు, నీ పన్న ఏమున్నది, గట్ల చేసిందే బెటరు. లేకపోతే ఏంది? నేను తెలియదక్కువదని అనుకుంటానవా? మంచి పని చెప్తాను కానీ నేను ఆయన ఇచ్చుడుతోనే నీకు పైసలు ఇస్తా. జర 1-2 వద్దులు ఆడు. ఏ నాకు వెళ్ళది. నువ్వే నాన్న చేసి నాకు అక్కడికి ఇయ్యాలి. రేపు జరిగినే లేచవా? నేను అవసరమైతే వాళ్ళ దగ్గర బాధలన్నీ అడకొచ్చి రేపు పొద్దుగాలని ఇస్తా. ఎట్లనే చేయి బిడ్డ. మరి మళ్ళీ మాట పోదు చెప్పలే బిడ్డ. పోదులచ్చవా? నీ పని ఏముంది పో. మంచిగా రూపాయి కూడా ఎత్తాను. మంచిగా మనవరాళ్ళకి చేపిస్తాను. నేను మందికి ఇచ్చుకొని గోసవాడైతుంది. ఏరా ఆకలి అవుతుంది, పోయి తినద్దా? రూపాయితుంది. మందిని పెట్టినట్టే పెడతాడు. ఆ మంది 1-2 వద్దులు వస్తారు, 3 వద్దులు ఆపుతారు. ఏమైంది? నడు. 2 అవుతుంది, గవరైతుంది. రాడేమి సచ్చిన పాంకంటే అధ్వానం. ఆకలి అయితే లేదా? అది కూడా చెప్పవా? నేనే అడగన్నా. కూలలను తీసుకురమ్మంటే గిసోటి కూలలను తీసుకొచ్చివి. వాళ్ళు 2 వద్దులు వచ్చి 3 వద్దులు బంద్ చేయబట్టి ఏం మనిషివో ఏమో, ఏ శాత కాదు. కూలలో చుట్టూ నేను తిరగాల, నేను పోయి పిలుచుకునే రీతి లేదా? అయ్యో, ఏం శాతం అవుతుంది మొగడా నీకు? అన్నిటికి పేర్లు పెడతావు నన్ను. ఆడ నీళ్లున్నాయి, కడుక్కుంటే తప్ప అట్నే కూర్చొని తింటావా? దానికి తలిగేసిన సర్ది. వాడు సర్దు ఉన్నాయి పక్క చిడకు సొగ్గిది. ఇదా చెట్టుకు తలిగేసింది అదే. ఈ కుర్తి పక్క పంట పెట్టాను. ఇది చైను. ఇక చైన్ దొరికింది. ఏంటిది? చైను, బంగారం. ఎంత లేదన్నా తులం 2 తులాలు ఉంటుంది చైను. ఏడ దొరికింది అది? అగో మన నీళ్ళ పోదట్లా. ఆడ వేసిరాపో. ఎందుకు? అది మనకు దొరికితే మళ్ళా మన 2 పోతాయట. ఆడ పెట్టిరాపో. ముల్లికాయవా? ఒక్కటి దొరికితే 2 పోతాయని చిన్న పొర లెక్క మాట్లాడుతాను. చైన్ దొరికితే మళ్ళీ పోయి ఆడేసిరాపో అంటాను. అద్దు, అది ఎవరో వాళ్ళు తీసుకుంటారు కానీ ఆడేసిరాపో. అట్లనా? ఇంకా నయ్యం. చైన్ దొరికిందని నాకు ఊరంతా సాటింపు చేసిరా పోయే అంటలేవు. వాళ్ళు వచ్చి తీసుకుంటారని. ఏంటి అది ఇంటికి తెస్తావు ఇప్పుడు? మరి అవతల వారేనా లచ్చిందేవి దొరికిందని కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి కానీ వద్దు, ఇంట్లోకి వద్దు. మన ఏమన్నా డబ్బులు పోతాయట ఏదన్నా దొరికితే. మాసాలతి ఎడ్డెడ్డి బుడ్డు. నీకు ఎప్పుడు నా బుద్ధి తక్కువ. నోరు మూసుకో. ఎవరితోనన్నా నువ్వు శుభ్రలు వలకూడతా ఎవరితోనన్నా అంటే ఏమనుకుంటావు? చెప్తావు ఎవరికన్నా? ఏం చెప్పొద్దు మరి. పెట్టు. ఎవరితో ఏమవుతాయి పనులు ఎంతమంది రాలే. ఎవరిదైనా వేయింది బిడ్డ అని మన దగ్గరికి వచ్చి మాట్లాడితే అప్పుడు చూద్దాం. ప్లేట్లేవి పిల్లెట్లెందుకు? ఆ సర్ది మూతలో నువ్వు తిను, గిన్నెలు నేను తింటా. The next day. బుజ్జి, చాయ్ పోసుకురా. చాయ్ పట్టుకురావే. తెస్తాను. ఇవన్నీ మెత్తగా పడ్డాయి కాదే?
ఇగో ఇల్లు వేసుకొని తినవి. ఏసి అంత ఇట్లా మెత్త మెత్తగా ఉన్నాయి. ఏం కాత్తి డబ్బా రొట్టె పట్టుకురా. ఏంటి? డబ్బా రొట్టె. అయ్యో ఇంకా మళ్ళీ నీళ్ళకి పోతానట మొగడెంబడి పడ్డట. డబ్బర్ రెట్టే అన్నాడు. డబ్బర్ రెట్టే అది తావు. ఇవి వేసుకొని తింటే తిను. అయ్యా తాగు తాగు అనగానే తాగుతాను. ఏమన్నా సోయి ఉన్నదా నీకు? ఎందుకు? నేనేం చెప్పినా? రోజు పైసలు పొద్దుగా లేవంగానే పైసలు ఇచ్చేటోళ్ళకి అడిగి పోయి అక్కరావాలని చెప్పినా? పొద్దు పొద్దుగా వాళ్ళ కొంప ముందు పోతే వాళ్ళు తిట్టరానే? మనకిచ్చే పైసల కోసమే కదా మనం పోయేది. అట్లా కాదే, తెల్లారింది అర్ర నీకు. ఇప్పుడే వచ్చినావు 5 అంటే ఆలోలు ఇల్లోలు తింటారు. నేను ముఖం ఎడబెట్టుకోవాలి. ముఖం కన్నే పెట్టుకో. ఏడ పెట్టుకుంటద్దు. పోయి అడుగు పోకుంటా సప్పుడు చేయకుంటుంటే వాళ్ళు ఎవ్వరు తెచ్చి ఇయ్యరు. సరే చాయ్ తాగినాక పోతావు. కదా ఇప్పాడు కాదు మను లేదు. అయ్యో అరే జర మెల్లగా తాగు. జుర్రుకుంటూ తాగుతున్నావు ఏంటంత బర్రె కుడితే అయినట్టు ఉఫ్ఫని. ఎందుకే ఊకే పొద్దుగా చూస్తాను నన్ను కళ్ళు పెట్టుకొని తిడుతావు? మంచుకుంటున్నావని. చాయ్ కూడా నిమ్మలంగా తాగనివా? మెల్లగా తాగు. షాయ లెక్క తాగు జర. మెల్లగా అంటే ఇక గట్లనే తాగబుద్ధి అవుతుంది నాకు. కుక్క లెక్క బర్రె లెక్క జురుకుంటూ తాగినట్ట. ఊరువనే ఊరు నన్ను అంటేనే ఊరు నువ్వు. ఓ సక్కని దానం చేస్తాను. ఇగో నువ్వు నన్ను ఒరియకు. నేను పైసలు అడకరాను ఏం అడకరాను. నువ్వే అడకచ్చుకోపో. అట్లనా? పైసలు అడకరాకపోతే ఇంటికి తెచ్చి ఇస్తారా ఏంది వాళ్ళు? నాకేం తెలుసా? ఏ శాత కాదు. కొంచెం చక్కెర ఎత్తైపో. శంకర్ మా వస్తాడు. ఇగో గిట్లనే ఇచ్చింది అయ్యంగా నీకు. ఇగో అని మాట్లాడతాను. కొంట పోగానేమో బిడ్డ బిడ్డ అని. ఎందుకే పైసలు ఇచ్చింది కదా దానికి కూడా లొల్లేనా? మంచి చూసుకో లెక్క. నిత్తి కూడా పట్టుకొచ్చి ఇచ్చిన. సరే సరే మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే అడగరా. మళ్ళనా ఇంకిస్తాను నేను. అదే నేనే రాను. గదే సూత్తా సూత్తా. ఏ ఎట్లా ఎగుతానో బిడ్డ నువ్వు అయితే. ఓ అక్క రొట్టె ఓ మాట, అక్క రొట్టెక్కినాక ఓ మాట. ఇది బీరువాలో పెడితే నాకు పెట్టరా బిరువలా? అందం ఇంకా నువ్వు పెడితే పైసలు కూలలో వంచాలే. దీనికి పైసల విలువ ఏం తెలుస్తుంది? కొనుకత్తా అంటే అన్ని వేస్ట్ చేస్తుంది. గిన్ని వత్తులు నెల రోజులు వస్తాయి. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? బ్రోనా? బ్రో అవుతానా నేను? ఏమవుతావు మరి? బ్రో అంటే తప్పే ఉన్నదాన్ని. మరి ఇద్దరు ఏమవుతావు? మా వాళ్ళు అవుతావు. మరి బ్రో అంటాను. అల్లుడు బ్రో ఏమున్నది అల్ల అయితే అని భుజం ఉన్నదా? ఎందుకు? అరే ఎందుకు నీకెందుకు ఏమున్నదా లేదా చెప్పు. ఉంటే ఉన్నదాను లేకుంటే లేదాను ఎందుకు అని అడగద్దు నా దగ్గర. నీ ఇష్టం అంతా. మరి నీ ఇష్టమా? ఏం కావాలి నీకు అసలు? అసలు నీకేం కావాలి? భుజం ఉన్నదా లేదా చెప్పు అన్న. నేను గంతే చెప్పు. నువ్వు పిలుచుకోపో. వస్తావా ఇంటికైతే? మాయం రోజులు ఎందుకో పైసలు లేవా? తెల్లారు లేచి నీ ముఖం చూస్తే అట్ట దరిద్రాలు పట్టుకుంటాయి. నిన్ను తెల్లారగానే తోలుతా కొంపకు మళ్ళా. అయ్యో ఇంకా తిప్పడానికి ఉన్నావు కానీ దేనికి లేవు అని పట్టు. నువ్వు అన్నిటికున్నావు. పిలుచుకో సుందరే అయితకు. అందుకని ఇంటి మొఖానికి కూడా రాబుద్ది కదా నాకు. ఆల్రెడీ అంటానమాట కదా వారి ఇంటికి పోతే తిడతాను పోచ్చాడని. మరి లేకపోతే ఏం తిట్టిందా? నేను ఏమన్నా తిట్టినా కొట్టినా? బాగా మాట్లాడతాను మళ్ళా. వా ఉన్నావా తల్లి? ఎవరు? రత్నాకర్షణ బాబును. ఏందో గిట్లా వచ్చినావు చెప్పు. ఎనిమిదికి వస్తావు మళ్ళా ఏ పైసలకో దానికో దీనికో వస్తావు గంతే. అయినా నా చేతులు పాప చేతుల్లే. ఎన్ని ఇచ్చినా అవి అటే గోడకేసిన సున్నం లెక్క. ఇటైతే అచ్చులేదు. ఏంటి బిడ్డ నేను నచ్చినో లేదు ముఖం అంతా మార్చుకుంటే నీ సొమ్ము తింటున్నా నీ సొమ్ము తింటున్నా? నా సొమ్ము నువ్వు బిల్కుల్ తింటలేవు. నా సొమ్ము అంతా మంది పాలే మంది మీదనే పెట్టుడైతుంది. వాళ్ళ కళ్ళు మండ. మళ్ళీ అట్లా అనకు. నువ్వు ఉట్టిగా పుణ్యానికి ఏమి ఇస్తారు? మిత్తికే ఇస్తాను, మిత్తితో సహా ఇస్తాం. నీ పైసలు కడతానికి వచ్చినా నీ ఇంటికి అట్టి కాదు. ఇగో పైసలు తీసుకో. గాయన నోట్లు నోరు ఎందుకు పెడతాను? తీసుకో. ఇక్కడ గిచ్చు నన్ను ఒకసారి గిచ్చు. ఇది కల కాదు నిజమే. పైసలు నేను కన్ను చూసినో లేదో అని తెచ్చి అంటాను. అంటే నేను పైసలు ముఖం వేసుకోలేదు ఎన్నోడు. ఎన్ని రోజులే నీ ఇంటి చుట్టూ మొగన్ని పంపించబట్టి అస్సలు ఒక్క రోజే నచ్చిన. నా పైసలకు ఇచ్చినావా? నీ కాలు మొక్తానవ్వా ఆయన బాధకే ఇచ్చిన. నా మొగడు మర్యాద కల్లోడు కాబట్టి కళ్ళ పట్టుకొని అడగలే.
మీకు లేదా తీసుకుపోయిన వాళ్ళకు బుద్ధి ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు. అందుకే అవ్వ ఇంటికి తీసుకొచ్చి పెట్టా. నీకు అప్పు దండం నీకు దండం. అవు గాని పైసలు ఇన్ని రోజులు ఎన్నిసార్లు అడిగినా ఇయ్యలే. నువ్వు ఈ పైసలు ఎక్కడ చేసిన బాబు నీకు? టైగర్ కు టైం వచ్చింది. ఎక్కడి ఏం కథ అని అడగద్దు. ఇచ్చిన పైసలు తీసుకోవాలి అంతే. టైగరా ఎక్కడున్నది? ఐఎమ్ ఏ టైగర్. గుడ్డే ఎక్కున్నది ఇది టైగర్ అట. దీనికి టైం వస్తుంది. పెళ్లి చేసుకోకు, దానికి టైం రాదు. పెళ్లి చేసుకుని ఏం చేయాలి? నీళ్ళకి ఇంటి ముందు కావాలి కాను. లేదు, లేకుంటే బైరాయి లెక్క తిరుగు. తిరుగుడే, మోటార్లో తిరుగుడే, మోటార్లో వండుడే. ఎక్కడున్నా టైగర్ టైగరే. అయినా చాలా పైసలు ఇంకేమన్నా నీకు మిత్తికి కావాలన్నా? నువ్వన్నా 3 రూపాయలకు కానీ మనం 2 రూపాయల కూడా ఇచ్చేస్తా. చెప్పు ఎంత కావాలన్నా ఏం కదా. నాకేమద్దు, నా పైసలు నాకు ఇచ్చినావు అదే 10,000. రైట్, ఓకే కలుస్తా. బాయ్ బ్రో. బ్రోనా? బాయ్ బ్రో. చాలు కానీ పో, గదికే ఉన్నావు. ముసలితనానికి దసరా అన్నట్టు. అవి లెక్క పెట్టు మాకు కానీ. ఎంతే పాటు నేను లెక్క పెట్టుకుంటుంటా, ఇంట్లో పని చేసుకుంటా, అన్ని చూసుకుంటా. నువ్వు ముద్దపప్పలు ఈడ కూర్చుండి ఎవరు వస్తారు ఎవరు పోతారు చూడు. అవునయ్యా, ఈ దీపావళి పండుగకు అది వచ్చిందేమని మనం ఇట్లా మొక్కుకున్నామో లేదో, నా మొక్కులు అన్ని ఫలించినాయి. మొండి బకాయిలు అన్ని తీసుకొచ్చి ఇస్తారు. నిన్ననేమో మనకు బాయికాడ బంగారం లక్ష్మమ్మ దొరికింది. అంటే దేవుడు నా అందరు ఉన్నట్టే. అవ్వా తల్లి. అంటే నేను తిరిగిందంతా గంగల వేయింది. ఇక నువ్వు మొక్కుతేనే వాళ్ళు తెచ్చిచ్చిలా. అర్రకు అందంగా అలా తిరుగుడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాక పైసలు ఇవ్వా అని అడుగుతావా? పైసలు గట్టిగా అని మాట్లాడాలి. Later that same evening. కూలికి నాడికి పోయి ఆడిపోరగాళ్ళు ఉన్నారని నేను చేయించుకుంటే వీళ్ళు పాడబడి ఎవడొచ్చి వచ్చిండి ఇంట్లో. అయ్యో దేవుడా, అయ్యో దేవుడా. రాజీనామా సాగుతున్నాడా బాంచాను? ఏమైంది? ఓ నా ఇల్లు నీది బాంచాను. ఇంట్లో దొంగలు పడ్డారు. నీ దండం పెడతా. లచ్చ పెడుతుంది. ఏమైంది? ఎందుకు ఏమైంది? దొంగలు పడ్డాక దొంగలు ఎప్పుడు నువ్వు ఏడవ కావు. నేను ఉన్నా కదా, ఇగో నేనున్నా. నాకు అమ్మాసం ఉంటుంది వినబడ్డదా? దాని ఇంట్లో దొంగలు పడ్డారంటే దానికి ఎవరు లేరని ఆ దొంగలకు బాగా లాగని దొప్పుతారు. ఆ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయి, మాట్లాడదాం. దొంగలు ఎక్కడిది, పోలీసు వాళ్ళు ఎక్కడిది? మా ఇంటికి వచ్చావా? దొంగలు పడ్డారంటే ఇందుకే నీకు దొంగలు పోలీసులు జోలు నీకెందుకే? ఒర్రకు లచ్చ ఎవరు బయటదా? మనకు రోజు పనికి వస్తుంది మన మనిషి. దానికి బాధ ఉన్నదంటే నాకు బాధ అయినట్టే. పోలీసు వాళ్ళు అంటేనే భయం అవుతుంది. నీకు భయం లేదు కానీ ఫోన్ అందుకరా, ఫోన్ చేద్దాం. ఒకసారి అరే నేనా దాని బాధ నా బాధ. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు నా ఇంటికి వచ్చిందంటే ఎవరైనా వచ్చింది ఏడోకి వచ్చావు. నీకో పోలీసు వాళ్ళతో మాట్లాడతా. ఇంతకీ ఏం పోయింది మరి? నాకు గొలుసు పోయింది బాంచాను. బంగారు చైనా ఏమైంది? బంగారు గొలుసు బాంచాను. బంగారు గొలుసా? అరే సరే, నేను పోయి ఫోన్ పట్టుకో. పోలీసులు అరే ఇప్పుడు ఆగలచ్చవా నువ్వు ఏడవకు. ఇప్పుడు దాంది బంగారం పోయింది. మన ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే పోలీసులు మీరెందుకు చేసిల్లు అంటారు. ఇప్పుడు అవసరం మనం చేస్తే? అయ్యో పిచ్చేదన్న, లచ్చ దూరందా, మన దగ్గరదేనే, మన అమ్మ సొంటిదేనే చేయొద్దానే. నాకు ఎరకలేదా? ఆమె ఇంట్లో బంగారం పోతే మన ఇంట్లో పోయినట్టు కాదా? నాకు అవన్నీ ఎరికే, నాది నాకు తెలుసు. కానీ నువ్వు బాగు, నువ్వు తెలిసాక నోరు ముయ్యి. పోలీసు వాళ్ళకి లేదు ఏం లేదు. లచ్చవా నాకెందుకో ఎవరో మీ ఇంటి చుట్టూ విన్న అనుమానం వస్తుంది. ఎవరన్నా నిన్న మొన్న ఇయ్యాల ఇట్లా మీ ఇంటి చుట్టూ తిరిగిరా? నిన్న తిరిగిండ్రు. ఎవరు? అది మన రత్నాకరు, శంకరి, అరవిందు. ఇంకా పొలబాని పేరేమో ఉంటుంది, కురుసగుంటాడు అని పేరు. ఆదికి రాదే బాంచను. అరవింద్ గాంతో తిరిగేదా? అనంత్ గాడు. అనంత ముగ్గురు 4 తిరిగిండు బిడ్డ బాంచను. నాకు ఇప్పుడు అర్థమైందే వాళ్ళు మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరిగిర్రు అనేది. ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులయ్యా నేను రత్నాకర్కు పైసలు ఇచ్చినా, నేను ఎప్పుడు అడిగినా లేవన్నాడా. ఇవాళ వచ్చిండు, టైగర్కు టైం వచ్చిందని నా పైసలు నాకు వారేసి ఇంకా నీకు ఏపాటి కావాలనో ఇస్తా అన్నాడు. శంకర్ మామ కూడా అడిగినా కూడా ఇయ్యనోడు ఇవాళ తెచ్చి నా పైసలు నాకు ఇచ్చిండు. అంటే ఇది వాళ్ళే దొంగతనం చేసిర్రు.
లచ్చవా నువ్వు అస్సలు భయపడకు, ఇది పోలీసు వాళ్ళతోనో ఇంకెవరితోనో చేస్తే ఒడిచేది కాదు. వినబడదా? వాళ్ళు మింగిర్రు, ఆ బంగారం పట్టుక పేరు కుదబెట్టుకున్నారు, పైసలు తెచ్చుకున్నారు. నువ్వు నలుగురిని విలువు, పంచాయతీలకు ఎగ్గి. బంగారు గొలుసు అంటావు, అది ఒక 2 తులాలు ఉంటదా? నీకు తెలియదు, ఆగు. 2 తులాలు ఉంటది, నీకేంది? ఏమో తులమో 2 తులాలో ఉంటది. ఎప్పుడో చేపించుకున్న బాంచను. ఇక నువ్వు ఆగు లచ్చవా, నువ్వు నలుగురిని జమ చేసుకోపో, పెద్ద మనుషులను పిలిపించినాక మాట్లాడితే వాళ్ళే అడుగుతారు గట్టిగా, విమానం పావనం చేత బయటపడతారు. అంతేనా బిడ్డ? పోనా వెళ్ళు. పోయేత్త బాంచని కాలు మొక్కుతా. పాపం ఒప్పించిందన్న, ఆ చైన్ లచ్చవదే కావచ్చు, ఇద్దాం పట్టు రాదే. అయ్యో ఇంకా పోయి పిలిచి చెప్తా అంటలు ఏంది, కొంప ముస్తాం అయింది. అది అదే దాని చూడు 2 తులాల దగ్గర ఉంటదట, అది దాందే కదనే. అరే ఆమెదే కావచ్చు, నాకు కూడా డౌట్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇస్తే ఎట్లుంటది, మనమే దొంగతనం చేసిన పేరు వస్తుంది. ఇట్లయితే ఏంటి, ఆ రత్నాకర్ బాప్ మీద ఉన్న శంకర్ మామ మీద, అరవింద్ గారి మీదనే డౌట్లు ఉన్నాయి కదా, వాళ్ళ మీద నెట్టేసి అప్పుడే కూకుందాం మనం. కాదే లచ్చవా మన ఇంటిదేనే, మన అమ్మేనే అంటే కదా ఇదివరదాకా రోజు గుసగుస ఇంట్లో వచ్చిందంటే మీకు బయటకు వెళ్ళడానికే తీరిక సరిపోదు. ఇప్పుడు కనీసం దాని చైన్ దానికి ఇద్దామంటే అది దాని పడుతుంది కదా. అదంతా బంగారం దొరకకపోతే నా అవ్వ అనుకుందాము. ఇప్పుడు నేను దొంగనైతే ఊళ్ళి జతిపోతుంది. నువ్వు సుప్పుడే కుకో, నా పేరు బయట ఎక్కుపో. దాని కాదంటావా? దాందే కావచ్చు అయ్యా, కానీ ఇప్పుడు మన చేతులకు మట్టి అంటకుండా వాళ్ళ మీద నిందేద్దాం. నువ్వు ఎందుకు నన్ను బయట చేతట్టు? నువ్వు ఫస్ట్ ఇంట్లోకి పో. మరి ఇప్పుడు సార్ తిడతావా ఎవరిని? నన్ను. తిట్ట. సరే తిట్టావు కదా, తిట్ట. మా కాలు మొక్కు. కాలు మొక్కనట కాలు. లచ్చవా అరే ఇచ్చ తీసే తట్టే ఉన్నాడు కదా, ఓ లచ్చవా మొక్కుతా కానీ పో, ఇంత కష్టంగా మొక్కుతా కానీ పో. గట్లా మరి మనిషి పెరిగింది కానీ మెదడు పెరగలే. అగో తిడతాను లచ్చవా. ఇంకా లచ్చినే అంటనా? ఎడ్డు అనుకున్నా, నా ఎడ్డి మొగడు కూడా టైం చూసి ఆడుకుంటాడు. ఆ బంగారం ఏమో నాకు, బయట పడేది రత్నాకర్ బాపుని, శంకర్ మావ, అరవింద్ గాడు, అనంత్ గాడు. మన చేతులకు బట్ట అంటది, పంచాయతీలో వాళ్ళ పేరే బాధనమైంది. 3 hours later. కాదు వదినే, మీకు ఎంత ఇవ్వాలి? 2000 ఇవ్వాలి. ఆ 2000కి ఎంత పిలిపించే గిడ పంచాయతీ నాకు అర్థమవుతలేదు. అవు బరాబరే, 2000కి ఎవడు పిలిపియాలి నిన్ను? అవురా మరి దేనికో చెప్పరాదు జల్దినా. ఏమెత్తిపోతానే, ఇంకేవాళ్ళు ఇంటానన్నా అదే ఉందా? అదే లేరే, అగో అత్తారు. రేపు పొద్దుగాల ఆపేళ్ళు ఎందుకు మంచుకున్నారు. ఏంది మేము చేసిన దొంగతనం ఏంది? మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? నీ పుట్ట పరక లేకుండా పైసలు కట్టనే కడితే. అవు బరాబరే, పైసలు కట్టిర్రు. నువ్వు ఇప్పుడు స్టార్ బయటివి. రూపాయి బాకీలు కూడా మొత్తం కట్టేసినావు నీకు, విత్తుతో సహా. ఆగుర్రి, ఏమిటి కొడతారు? మీకు 50 ఏళ్ళ వయసు వచ్చింది కానీ కొద్దిగా కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మీరు మనుషులు. అదే అయితే నువ్వు పిలిపిస్తే మమ్మల్ని అడగడం, మా గురించి అడగడం ఎవరు లేడు. ఒంటికే సొంటికమ్మ కాళ్ళు, వీళ్ళ గురించి పట్టించుకుంటే ఎవరైనా మమ్మల్ని పిలిపిస్తారు మీరు, మాకు తెలుసు. కానీ మీరు ఒంటిగాళ్ళు అని మాకు బాధ ఒకటే, మిమ్మల్ని పిలిపించి బాధనం చేయాలని. మంచిగా మాట్లాడు బిడ్డ, నోటికి ఎంత మాట్లాడకు. చెప్పు, నీ బాధ చెప్పు. అవ్వా నిన్న 4 రకం నా ఇల్లు చుట్టూ తిరిగిర్రు, నా ఇల్లు ముంచిర్రు బాంచాను. చెప్పు గా ముసల్దాని ఇల్లు ముంచేందుకు మీకు ఏం మనసు పుట్టింది? గప్పటి ముచ్చట్లకి ఇప్పుడు ఎందుకు వస్తామ్మా? ఏందత్తమ్మా, అవి ఎప్పుడో మర్చిపోతే మేము గవికి ఇప్పుడు ఎందుకు వస్తామ్మా? చూడు బిడ్డ, ఆనాడు లేదు ముచ్చట, ఈనాడు లేదు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు మా ఇల్లు పుచ్చుకున్నారు అంటే ఆనాడే అయ్యే పాయే. మీకు ఏ రోజు ముచ్చట ఉండదు కానీ తిరిగిన ముచ్చట చెప్పుర్రి ఫస్ట్. ఏం తిరిగిన మళ్ళీ గదే ముచ్చట అడుగుతాను నువ్వు. ఆ జ్ఞాపకాలు ఇప్పుడు మళ్ళీ నేవరేసుకుంటా, మాకు వచ్చేది ఉన్నది. ఆపరే, జ్ఞాపకాలు మన్ను మశానం కాదు. ఏం జ్ఞాపకాలు? ఎక్కడ ముచ్చట్లు మీరు మాట్లాడేది? అంటే అవి కొన్ని మధురైన జ్ఞాపకాలు ఉంటాయి కదా వదినే. దంప ఆడవాడు అందానికి 2 బంధాలు అన్నట్టు, ఇంకా నీకు మధుర జ్ఞాపకాలు. వయసులో ఉన్నావు, అర్థం చేసుకోండి. ఎలక్క అంతలేవు, నువ్వు వయసులు ఉంటావు. ఎందుకుంటావు? కొంచెం అన్నా సిగ్గుండాలి. సరే వాళ్ళు వయసు పోరగాళ్ళు, వాళ్ళంటే ఈ తప్పులు చేసినావు అందం. మీరు ముడ్డికిదికి 50 ఏళ్ళు వచ్చినాయి, ఈ దొంగతనం చేయడానికి సిగ్గు లేదు. ఏమనిపిస్తుంది? ఇంకా నా పైసలు పట్టుకొని నా ముఖం మీద వారేసినప్పుడే నాకు ఏదో తేడా కొట్టింది. ఓవర్ దండం పెడితే నోటికి వచ్చినట్టు మాట్లాడకు, మేము పోయింది వేరే పనికి. ఇల్లు చుట్టూ తిరిగి బిడ్డ నిన్ననే మాయమైంది నా గొలుసు. అగో దాన్ని 2 తులాల బంగారు గొలుసు నిన్న పొద్దున్న దాకా ఇప్పటికి 2 రోజుల సరి దాని ఇంటి చుట్టూ తిరుగుతాళ్ళట. మీరు ఎవ్వరు కొట్టేసిరో నాకు తెలవాలి. ఇప్పుడు మాకు సంబంధం లేదు, వాళ్ళు దొంగతనం చేయవచ్చు, మేము తిరిగిన పని వేరే. దాని తెత్తు పెరుగులుగా దొంగతనం చేస్తారా? అంతే, మీరే చెప్పాలి చీకుల గురించి. మీరు నిన్న దాని ఇంటి చుట్టూ 4 సార్లు తిరిగి రాలేదా? చెప్పురి.
నువ్వు నోటి ఒకటి అర్థం చేసుకుంటే ఒకటి అర్థం చేసుకోకు. అందుకే పెళ్లిళ్ళు చేసుకోవాలి, మంది ఇంట్లో చుట్టూ తిరగడానికి నా మొగన్ అంటారు కదా, లేదు. మీరు నలుగురు తిరిగిరా లేదా? ఈ నలుగురు ఇట్లా దొంగ ఎవరో మాకు తెలియదు. ఆగోదినే నలుగురు తిరిగిన కాదు, నువ్వు కూడా తిరిగినావారా? అంటే నువ్వు తిరిగినావా? నేను తిరిగినా కానీ నువ్వు తిరిగినావా? మరి నువ్వు తిరిగినావా ఇంటి చుట్టూ? నేను తిరిగినా. ఏమో మరి అంత అగ తిరిగినా అని ఎవరికి సంబంధం లేకుండా తిరిగినట్టు చెప్తారు. ఏమిటికి వేయిల్లు? నువ్వెందుకు తిరిగినావు? అది వేరే ముచ్చట కానీ తర్వాత చెప్తా. అందుకే పెళ్లిళ్ళు చేసుకోర్రా, మంది ఇంట్లో పండి తిరుగుడు తప్ప ఏమి లేదు. ఎచ్చి ఉచ్చిలు అరే ఆగమయ్య చెప్పేదా కాదు, అది వేరే పని బిడ్డ, చెప్పేది కాదు. నేను దొంగలం కాదు అసలు. ఇగో మీరు చెప్పకపోతే దొంగల కిందకి వేస్తారు. అసలు నువ్వెందుకు తిరిగినవురా? అది వేరే ముచ్చట కానీ నీ సిగ్గు పాడు, ఎందుకు తిరిగినావు చెప్పు. నాకు నీ తిరుగుడు ఇగో బాబా, నేను అయితే అబద్ధం అనుకుంటే చెప్తాను అనుకో. ఏంటిది? వాళ్ళ తమ్ముని బిడ్డ సంజీవ్ను నేను క్లాస్మేట్లు. ఫుల్ అవుతున్నది, వాళ్ళ అమ్మేటి పోయిందో అడిగి తెలుసుకుంటే ఎంతైనా మంచిది. అమ్మా ఎప్పుడు వచ్చింది బిడ్డ? మొన్న వచ్చింది. అమ్మ వచ్చిందా? ఎటు పోయిందిరా మరి ఇప్పుడు? గిన్నె కాడి పోయింది. సరే వచ్చినాక చెప్పు, పెద్ద బాబు చచ్చిపోయింది అని. చెప్తా. సరే బిడ్డ, మంచిగా ఉన్నావా? మంచిది. ఓరి వారి అంటే నువ్వు పోయే సంజయ్ కోసమేనా? మరి చిన్నప్పటి నుంచి నాతో వండుకుంటా, నాతో దోస్తాను చేసుకుంటా, నేను ప్రేమించినమ్మా నువ్వు ప్రేమించినవా? నువ్వురా ఫస్ట్ సంజయ్ నాతో తిరిగే ముచ్చట నీకు తెలియదారా? నా వెనుక బడికి వచ్చే ముచ్చట నీకు తెలియదారా? మీ ఇద్దరు చెట్టా పట్ట వేసుకొని తిరిగే ముచ్చట నీకు తెలియదారా? నువ్వెట్లా ప్రేమించినవురా? అంటే ఆమె నేను కలిసి తిరిగింది, ఆమె నేను కలిసి తిన్నది, ఆమె నేను కలిసి పోయింది సంగతి తెలుసు, అయినా మళ్ళీ నువ్వు ప్రేమించినవారా? అబ్బో నువ్వు తక్కువని కాదు, మేమే అనుకుంటే నా ఇల్లు పుచ్చుకున్నావు. నువ్వే నా ఎన్నుకుంటు కూడా నా ఎన్నిపోటు పడిచినావు, నా ఎన్నిపోటు పడిచింది. ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది. ఎందుకో గీడుకు నేను ప్రేమించిన అంటే నేను ప్రేమించిన లొల్లి పెట్టుకుంటారు. మీకు పోయే కాలం దగ్గర పడదా? ఇగో నీ గడ్డం తెల్లగైంది, నీ గడ్డం తెల్లగైంది. మీకు ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కావన్నా? దొంగ ఇప్పుడు నువ్వు చెప్పు, దొంగతనం చేసే గుణమేనా? నువ్వు మాట్లాడక అబ్బో మీ తాళ్ళు తెంప నా పండుగ నా కోడలు తీసుకొచ్చుకుంటే గిరి చేస్తారా? గాటి కొడుకులాలా నా ఇంటి చుట్టూ గదిగానా అలా తిరిగింది? నేను చిన్నప్పుడు ఆమె ప్రేమించిన, ఆమె జోలికి నువ్వు ప్రేమించాలి, పిసుకుతా ప్రేమించిన అంటే పిసుకుతా. ప్రాణ స్నేహితులు చూస్తాను సంపుదు ఇప్పుడు నిన్ను. నువ్వే మోసం చేసిన, ఎన్నుపోటు పడిచింది నువ్వే. వెన్నుపోట్లేదు నిలుపోట్లేదు. నేను ఇంకోరికి భార్య అయింది ఏమిటి కొడుతురు? ఇజ్జత్ పోతుంది. మీ ఇళ్ళ తమ్ముడు గిట్లుంటే వచ్చి మిమ్మల్ని ఏడు కాడికి తుకడేస్తాడు. సరే అంతే, అది నిజం. ఇంకోళ్ళకి భార్య అయింది, నరికి పోగులు పెడతా నేను మిమ్మల్ని చూడ గాటి కొడుకులారా. మేము ఇప్పుడు ఏమంటలేము, ఆమెను అట్టే చూడటానికి వచ్చినాము. ఆమె జోలి మీరిద్దరు వాళ్ళ కోసం పోయిర్రంటే ఉన్నది మీరిద్దరే కదా దొంగతనం చేసింది. వాళ్ళ దొంగలు అడుగు చెప్పిళ్ళు, మీరు చెప్పురా. అది చెప్తా కానీ లచ్చమ్మ ఏమనద్దు. ఇది పెద్ద సిగ్గుపడతారు, చిన్నోళ్ళు సిగ్గుపడతారు. నీ సిగ్గు నువ్వు చెప్పురా. అది ఇలా మనవరాలు శ్రీనిధి ఉన్నది కదా, ఆమె నేను లవ్ చేసుకుంటాను. ఏంటిరా నువ్వు లాగేస్తాను? అవునరా శ్రీనిధిని. అవునరా మా అమ్మ ఇన్ని రోజుల్లో వెనకాల వండుకుంటా నువ్వు ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? ఏంటిది మామ నిజంగా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా, శ్రీనిధిని వదిలేయి. శ్రీనిధి నాది. మాట్లాడుతున్నావు? శ్రీనిధిని నేను లవ్ చేస్తాను రే. అరే మరి చెప్తున్నా, కొడతా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు రా? అరే శ్రీనిధిని ఎంత లవ్ చేసినా తెలుసా? మన ఊర్లో ప్రతి ఒక్క చెట్టు చూడు శ్రీనిధి అనంత్ అని చెప్పి లవ్ సింబల్ లో మన పేరు రాసి ఉంటది. చెట్ల మీద కాదురా, యాదగిరి గుట్ట మీద చూడరా, ప్రతి బండ మీద నా పేరు ఉంటది. అరే నువ్వు యాదగిరి గుట్టనే అంటున్నావురా? మొన్న సిరిసిల్ల కొండ కాడికి పోయినప్పుడు కూడా కొండ మీద కూడా రాశారా నేను? అరే మంచిగా చెప్తున్నా, శ్రీనిధి నాది, వదిలేయి, మర్చిపో. నేను చిన్న ఉన్నప్పుడు దోశ కాబట్టి వదిలేస్తున్నా. నేను కూడా అదే చెప్తాను, నా ప్రాణ స్నేహితుడు అనుకున్నా కదరా, నా ప్రాణాలు ఎత్తాను అరా నువ్వు. అరే నీ ప్రాణాలు నేనేం తీయను గానీ మామ, నీకు శ్రీనిధి సెట్ కాదు, వదిలేసి. మంచిగా చెప్తానా, శ్రీనిధి నాదే. లచ్చమ్మా ఏందిరా మా ఇద్దరి టోలకి చెప్పు. ఎవరికి ఇచ్చేది? వాళ్ళు తల్లినంటారు, మీరు పిల్లనంటారా? అనగబడి తనటో లేరా గాటి కొడుకులారా? లచ్చా మనకేం సెట్ కాదు శ్రీనిధి, నాకే సెట్. కొడుకులారా
ఎవరికి నాకే నా మనవరాలు నీకు ఇచ్చుడేంద్రా? తొక్కుతాం మా బిడ్డను తర్ర తొక్కి పారేస్తాం ఒక్కొక్కరిని. ఎంత దమ్మరా మీకు కన్నెత్తి కూడా చూడదు అడుపుకరా నీకేమెక్కర్రా నీకే అవసరం రా నా బిడ్డ కాదు. నా బిడ్డరా నీకు బిడ్డ అయితే నువ్వు నాకు మామ అవుతావు అంతే మామా ఏయ్! చెప్తున్నా రేయ్ మామూలు పనిరా. మామా చెప్తున్నా నీ బిడ్డ నాకే అని మాత్రం ఇయ్య. ఎప్పటికి రైతా రేయ్ మీరు ఎవ్వరు రావద్దు మొక్కన నీకు ఇట్లా బిడ్డ అవుతారా నా బిడ్డ చంపగంది సోకరు నోర్మీరి ఇజ్జత్ పట్టలేమనుకని చిన్నమ్మా నువ్వు ఎట్లా చెప్తా అట్లా చిన్నమ్మా. ఆగు రాజీనామా ఒక్క ముచ్చట చెప్తా. పసుపు బియ్యం తెస్తా, ఆ. ఇలా నలుగురికి పెడతా, ఆ. నలుగురు బుక్కాలి. 4 గ్రాం బుక్కుడు కాదు, ఉన్న 7 గ్రాం బుక్కుదాం. చెప్పు మాకు అయినా సంధి ఉండగా మాకు బంగారం ఎందుకు? సంధ్య బంగారం సంధ్య. నాకు బంగారం ఎందుకు ఇది రాదురా, మంచి చెప్తున్నా. రేయ్! మాట మాట్లాడితే మిమ్మల్ని తోలు తీస్తా కొడతా, నువ్వు మళ్ళీ ఏయ్, నిన్ను పోతా ఇవాళ రాత్రి నుంచి స్పాట్ పట్టినే సాగొట్టుకోని అలా, హా? పసుపు బియ్యం గిసుపు బియ్యం ఇదంతా వెనకటి మూఢనమ్మకాలు పట్టించుకోరు కానీ ఇగో నేను మీ నలుగురికి మంచిగా చెప్తానా, రేపు పొద్దుగాలటి వరకు మీ దాంట్లో ఎవ్వరు బంగారం కొట్టేసిల్లో పొద్దున తీసుకొచ్చి దాని బంగారం దానికి ఇవ్వకపోతే లచ్చవం తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడతా. అప్పుడు ఇంట్రాగేషన్ లో మిమ్మల్ని ఒక్కొక్కరిని రోకలు బడలెక్కితారు. శ్రీనిధి మాత్రం నాదే ఏయ్ సంధ్య, ఏయ్! శ్రీని జోలికి వచ్చినావు అనుకో. ఏయ్ రేయ్! మా శ్రీనిధి బిడ్డ శ్రీని బిడ్డ నా బిడ్డనా? నా బిడ్డ బంగారం నిందియాలే నేను పోను బంగారం తోలు నేను ఎందుకు పోతా నా సంధ్య కోసం పోయా నేను సంధ్య నా సంధ్య వీలైతే 2 తులాలు 5 తులాల బంగారం ఇస్తా మంచి నవ్వకు. 5 తులాలు కాదు నేను 10 తులాలు ఇస్తా నువ్వు నాడు ఫస్ట్ కేసు వెళ్ళాడు ఆ బంగారం దొరకబట్టి ఎవరి దిశలో వెళ్ళారు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టగా మీ నలుగురిని దొప్పుతుంది. ఇగో లచ్చవా ఇదంతా కాదు, ఈ ముసల్తనానికి దసరా కానీ గివిలకేం పుట్టిందే సంధ్య అని వీళ్ళు శ్రీనిధి అని వాళ్ళు. చూడు బిడ్డ నా ఇజ్జత్ మన ఇగో నువ్వు టెన్షన్ పడకు, రేపు పొద్దుగాల పోలీసులకు కేసు పెడదాం అన్నాం కదా, భయపడి వాళ్ళే తెచ్చిస్తారు. నువ్వు టెన్షన్ పడకుంటే ఇగో బంగారంతో పాటు ఇంకోసారి నీ బిడ్డ మొక్కన చూడరు, నీ మనవరాల మొక్కన చూడరు. ఇంట్లో ఏర్పడ్డదా ఏర్పడు. దొంగలు బయట పడ్డరా అంటే ఇన్ని రోజులు వాళ్ళు మర్చిపోయారు అనుకున్నావు నీ మేనగోడలను. చూసినవా ఇజ్జత్ పోతుంది ఇప్పుడు వాళ్ళ మొగనికి తెలితే. కాదా బిడ్డ, ఇప్పుడు ఈ ముచ్చట్లు బయట పడ్డరు, రేపు గొలుసు కూడా బయట పడుతుంది. నేను ఉన్నాను. నా కోడలికి అయితే న్యాయం చేయి బిడ్డ, బాంచని కాలు మొక్తా. నరికి పోగులు పెడతా. గంట సేపు అయితే పోలీస్ స్టేషన్ కోవుడు ఉంటది. ఇప్పుడు మించిపోయింది ఏం లేదు, మీరు ఇప్పుడు చెప్పినా మంచిది. ఎవరు తీసిరు ఈ పానం ఇట్లా పోతేందావా? దొంగతనం చేసే కర్మ నాకేం పట్టింది? నా ఒంట్లో పుట్టలే దొంగతనం చేసేది పుడుతుంది పేగులు మెడలేసుకుంటా నేను ఇవాళ. కిలల కంపెనీ కూరగాయల అరే ప్రాణ స్నేహితులు అనుకున్నారు, కొట్టుకోబడుతుంది ఎవరి కోసము. అసలు దొంగతనం చేసిన వాళ్ళు చెప్పక అన్ని ఏదేదో కథలు పడతాలేదు. పిలిపి నీకు దండం పెడతాను. మీరేంద్రా వేంద్రా మొగాలని చంపకవేలు కరువు ఉన్నారా లోకంలో ఆడిపోరా. మా చిన్న వరానే వచ్చింది. ఆగురు బిడ్డ ఆగురు. రాజీనామా ఇంకేంది లేట్ చేయక పారిగా పోదాం. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితేనే ఇంట్లో ఎవ్వరు దొంగతనం చేసిరా అనేది బయట పడుతుంది. ఆగా ఒక్కటి చెప్తాను, ఇల్లంతా చూసిన ఇల్లంతా చూసేటలకు దేవుని కాడ జక్కడి ముంతలు దొరికింది బిడ్డ బాంచను. అగో దొరికిందా? ఏం దొరికింది? సైన్ దొరికింది. ఓ చిన్నవా గొలుసు దొరికిందా? దొరికింది. ఇక మేము దొంగలం కాదనే తేలింది కదా. కాదు కొన్ని కాలాల కంపకూడదు కదనే, మేము ప్రాణ స్నేహితులం కొట్టుకొని సత్యం కదా. నేను చేయబట్టి ఎంత పని చేస్తే ముసల్దానా చక్క ఇంట్లో అడుకో ఇంట్లో నువ్వు దెబ్బని చూడు మీ ఇతర దోస్తులు కూడుంటే మొత్తం కుక్కలు చూసుకోవాలే తప్పైంది, నాదే తప్పైంది. అట్టిగా పాపం వాళ్ళకి వాళ్ళు ఇగో చిన్నప్పటి నుంచి వీళ్ళు దోస్తులు అట పాపం వాళ్ళు ఒళ్ళు పెట్టుకుంటే కొట్టుకుంటే చెంపలన్నీ వాసే కళ్ళ కింద అంతా కమిలిపాయే. సందేహానికి అక్క అవుతుంది అటు చెప్పనే బట్టి అక్క అవుతుంది అని. నీ బంగారం గురించి ఏడుకోవేంది ముచ్చట, తన్నుకునే ఇక్కడికి వచ్చే పానాలు ఉజరైతే. ఇంక ఇంట్లో బయటపడ్డది ఏంటంటే వీళ్ళ మనసులలో ఇంకా ముసలి వయసుకు ఘాటు ప్రేమ అని వీళ్ళకి ఇంకా ప్రేమ. అరే కాదవా, మాట్లాడదామని పోయినా మందలిద్దామని పోయినా. ఇగో ఏదైతే ఎంత ఆ భగవంతుని దయ వల్ల దాని గొలుసు దానికి దొరికింది. ఇక మీకు దెబ్బలు తాకినాయి కదా, ఏమనుకోకుర్రి. ప్రేమకు వయసు ఉండదు. మసాల్తి ఇక బోర్రి. ఇప్పుడు అయిపోయింది. నీ చేనేది నీకు దొరికిందేదా? మరి నీ మన్మరాలు ఇచ్చి నాగే పెళ్లి చేస్తున్నావు కదా. నువ్వు మళ్ళా మాట్లాడ. నీ మన్మరాలు నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను కదా.
నువ్వు ఆగురా రావడానికి వాడు ఇక పోతాను బిడ్డ ఏవో ఏమంట మంచి కనకార్యం చేసినావు. పోతే పోతేవి కానీ మళ్ళీ నన్ను పెట్టుకొని మర్చిపోయావు. అవునయ్యా, ఇప్పుడు వీళ్ళు దొంగతనం చేయలే, ముసల్దాన్ చైన్ ముసల్దాన్ దగ్గరనే దొరికింది. మరి మనకు దొరికిన చైన్ ఎక్కడిదంటావు? అదే నీ అర్థమైతే లేదు. సపరేట్